పెట్రోల్ ధరలు అలాగే డీజిల్ ధరలు 3 రూపాయలు చొప్పున పెరిగింది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? చెప్పడం అనుకుంటే కనుక నిజంగా ప్రజాదరణకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే కనుక పెట్రోల్ ధరలు పెరిగినాయి, సమస్యలు మనకు వచ్చినాయి కాబట్టి కొంచెం మన ప్రయాణాలు కూడా కొంచెం కొంచెం తగ్గించుకొని మనకు పెట్రోల్ ధర కూడా తగ్గిన వరకు కూడా మనం జాగ్రత్తగా ఏముందో చేయాలి. వాస్తవం పెట్రోల్ ధరలు కూడా మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా కొంచెం అందుబాటులో ఉండేటట్టు మోడీ గారు చెప్పినట్టు అందుబాటులో ఉండాలి. బంగారం అయితే ఏముంది, పెట్రోల్ అయితే ఏముంది, గ్యాస్ అయితే ఏముంది, ఇవన్నీ ఉన్నాయి కదా, సమస్యలు ఎన్నో ఉన్నాయి. దాని పరిష్కారాన్ని చూసుకుంటూ మనము దాన్ని అందుబాటులో ఉండాలని నా కోరిక. నాది 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 సరే, ఓకే. మరి ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి కదా, ఇప్పుడు పాల ధర అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే గ్యాస్ ధరలు. మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న. ఈ నిత్యావసరము వస్తువులపైన కూడా ఒకటి బాధ, ఈ నిత్యావసర ధరలపైన ప్రభుత్వం వైఫల్యం. ప్రభుత్వానికి కోరత మేడంతో పేదలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి నిత్యావసరమైన ధరలలో ప్రభుత్వానికి ఒకటే కోరతాను. తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కొంచెం ధరలు తగ్గించండి. పెద్దోళ్ళు అయితే ఎలాగైనా కొనుక్కుంటారు, పేదోళ్ళు చాలా సమస్యలతో ఉంటారు కాబట్టి నిత్యావసరమైన ధరలపైన పప్పులు ఉప్పులు అటుపైన కూడా కొంచెం రేట్లు తగ్గించి పేదోళ్ళకి న్యాయం చేయాలని కోరుతాను. ఇంకా అంటే ఇప్పుడు చాలా వరకు కూలి పని చేసుకుంటారు కదా, వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు నూనె ధర 200 అయ్యింది, సో దాని గురించి ఏం చెప్తారు? అదే చెప్తాను, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజు వచ్చే క్వాలిటీ నూనె అమ్మాలంతా కొనాలంతా కొనుక్కోలేరు, ఒకళ్ళు అమ్మాలని అమ్ముకోలేరు. కాబట్టి ఏమంటానంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఉందో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా, అలాగే డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను ఒక మాట. నిత్యావసరమైన ధరలు ఏమున్నాయో, అవసరాలు ఉన్నాయో, పప్పులు ఉప్పులు అటుపైన కొంచెం దయచేసి పేదలను రక్షించి కొంచెం ధరలు తగ్గించాలని కోరుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఉన్నోళ్ళు ఉండరు, కొందరు పేదలు ఉంటారు, అవన్నీ కూడా కాపాడుకుని రావాలి. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని కాపాడండి, ప్రజలను రక్షించండి. ఇలాంటివి చేస్తే కార్యక్రమాల్లో మరింత ముందుకెళ్తుంది రాష్ట్రాలు, మీకు కూడా మంచి పేరు వస్తుంది అని ఆనాడు ఈనాడు ఆనాడు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కోరవలసింది ఏంటంటే కొంచెం ప్రతిరోజు వాడే నిత్యావసరమైన పరిస్థితుల్లో ఏ ఉంటాయో అటుపైన నిత్యావసర ధరలు కూడా తగ్గించాలని మీరందరూ కూడా మా పైన అభిమానించి మా పైన దయచేసి కొంచెం రేట్లు తగ్గించండి. పప్పులు కానీ ఉప్పులు కానీ నూనెలు కానీ ఏవి కానీ దయచేసి తగ్గిస్తే పేద ప్రజలు కొంచెం ఎంతైనా కొంత అందుబాటులో ఉంటారు, సులువుబాటులో ఉంటారు. మీ అందరికి కూడా కృతజ్ఞతగా ఉంటారని నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు మోడీ గారు బంగారం కూడా ఏడాదిన్నర పాటు కొనుగోలు చేయొద్దు అని చెప్పారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ప్రశ్న. ఇప్పుడు మోడీ గారు మనకి మంచి మెసేజ్ ఇచ్చినారు. మోడీ గారు నెంబర్ 1 మెసేజ్ ఇచ్చినారు. మోడీ గారు బంగారం కొనాలంటే 1000 కిలోలు కొనగలరు, అది కాదు. కాకపోతే పేద ప్రజలు కూడా బంగారం కొనాలా. కాబట్టి మీ బంగారం మీరు కొనడం ఆపితే, కొంతవరకు ఆపితే కొంచెం ధరలు తగ్గుతాయి, ఆ పైన మీరు కొనవచ్చు. నెంబర్ 1 మెసేజ్ మోడీ గారు మనకి ఇండియాకి ఎన్నుముక చూస్తాను. ఎన్నుముక మోడీ గారు మంచి మెసేజ్ ఏంటి ఇచ్చారంటే బంగారం కొన్ని రోజులు కొనుగోలు ఆపండి, కొన్ని రోజులు కొనుగోలు ఆపితే కనుక ధరలు తగ్గుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి బంగారం కొనొద్దు. ఎందుకన్నాడంటే కనుక కొంచెం ధరలు తగ్గుతాయి. ఇప్పుడు 2 లక్షలు ఉంది ఒక తులము, 2 లక్షల తులం కొనాలంటే పేద పరిస్థితుల్లో ఉన్న మిడిల్ క్లాస్లో ఎలా కొంటారు, కొనలేరు. కాబట్టి ఆ నెంబర్ 1 మెసేజ్ ఇచ్చారు మోడీ గారు. కాబట్టి మీరు దయచేసి మన తెలుగు రాష్ట్రాలకి విజ్ఞప్తి, కొంచెం ఆగండి. బంగారం పైన మీకు తొందర లేదు, కొనాలంటే కొందరు కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉన్నాయని దయచేసి కొనొద్దు, తర్వాత కొనండి, తప్పులేదు. మోడీ గారు సిద్ధాంతాలని పాటించండి. మోడీ గారు ఒకటే చెప్పారు, కొంచెం ధరలు తగ్గితే మీరు కూడా మిడిల్ క్లాస్ వాడు కూడా కొనవచ్చు. అర్థం, ఇప్పుడు మోడీ గారు 1000 తులాలు కొనగలరు, నేను ఒక 5 తులాలు కొనగలను, అంతే. నాలాగా నువ్వు ఉంటావా? అందరూ ఉండరు కదా. కాబట్టి
కొంచెం దయచేసి మీరు ఆగండి. ఆ రేట్లు తగ్గించే బాధ్యత నాది. మోడీ గారు మెసేజ్ ఏంటంటే మోడీ గారి మెసేజ్ ఇటేనమ్మా. మోడీ గారి మెసేజ్ ఏంటంటే కొంచెం మీరు ఆగండి, బంగారం ధరలు తగ్గించే బాధ్యత నాది అన్నాడు మోడీ గారు. అంత దాని అర్థం అది. చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు 3 రూపాయలు పెరిగాయి కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగాయంటే స్కూల్ ఫీజులు పెరుగుతాయి, అన్ని ఏ టు జెడ్. ఒక్క పెట్రోల్ పెరిగితే ఏ టు జెడ్ ప్రపంచం మొత్తం పెరుగుతుంది నాన్న. అన్ని రేట్లు పెరుగుతాయి. ఈ మొత్తం కూడా ఉన్న వాళ్ళకి ఏం పడదు, కటిక పేదవాళ్ళ మీదే భారం పడుతుంది. ఎందుకు అంటే ఇలా శాలరీలు పెరగవు కదా. ఇప్పుడు ఏఐ వచ్చాక చాలామంది జాబులు కూడా పోతున్నాయి. వ్యవస్థ అంతా ఇప్పుడు టెక్నాలజీ పెంచుతున్నాము, తొందరగా వర్క్ అవుతుంది అనుకుంటున్నారే కానీ పేదవాళ్ళకి కడుపు కొడుతున్నారు. పేదవాళ్ళకి పని ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు కోతలు కోయడానికి మిషన్లు వచ్చినాయి, కోత కోయడానికి వర్క్ లేదు కూలి వాళ్ళకి. అలాగే ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ సంస్థ ఉంది, వాళ్ళు ఏఐ తెచ్చుకున్నారు అంటే ఇన్నేళ్ళు కష్టపడి మేము కూలీనాలు చేసి అప్పులు చేసి పొలాలు అమ్మి చదివించాం, కానీ వాళ్ళకి ఇప్పుడు జాబులు పోయాయి కదా. దీన్ని బట్టి పెరుగుతుందని ఆనందపడాలో, జీవితం ఇదైపోతుందని బాధపడాలో తెలియట్లేదు నాన్న. అంటే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు బంగారం కొనొద్దు, కొంచెం ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే తీసుకోండి, పెట్రోల్ ఆయిల్ తగ్గించండి అని చెప్పారు. అంటే ఆయన ఒక రకంగా చూడాలి అంటే మన మేలు కోసమే చెప్తున్నారని అనుకోవాలి ఒక విధంగా. ఎందుకు అంటే బయట దేశాల వాళ్ళకి మన జీవితం ఆధారపడి ఉంటుంది వాటి వల్ల. సో ఇప్పుడు సోలార్ వచ్చింది కదా, వీలైనంత వరకు కరెంటు కూడా పవర్ సేవ్ చేసుకుంటూ సోలార్ను ఉపయోగపెట్టుకుంటూ వెహికల్స్ కూడా సోలార్లో నడుపుకుంటూ అత్యవసరమైతేనే వెహికల్స్ నడుపుకోవటం మంచిది. ఎందుకంటే ఆయిల్ మనకే కదా లాసు, మన డబ్బులే కదా సేవ్ అవుతాయి మనం పోనందువల్ల. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు అంటే ఏంటి, బయటికి వెళ్ళి ఆయిల్ వేస్ట్ చేసుకోవద్దు, ఇంటి బాడుగులు వేస్ట్ చేసుకోవద్దు, ఇళ్లలో కూర్చొని పని చేసుకోమంటున్నారు. ఒక విధంగా ఇది మంచి పనే, కానీ అదే ఒక విధంగా అదే లాస్. మళ్ళీ రెండు ట్రాలీ చేసుకుంటే జీవితం ఎడిపోతుందో మాకు కూడా తెలియట్లేదు అమ్మాయి. అది మరి ఇంకా ముందు రోజుల్లో అన్ని ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? 200% పెరుగుతాయమ్మా. పెరుగుతూనే అన్న ఉద్దేశంతో ఇంకా కొంటారు కదా, మరి తగ్గిస్తారా? అవసరమైనోడే కొంటాడు పెరుగుతుంటే, అవసరం లేని వాళ్ళు కొనలేరు. నిజం చెప్పాలంటే ఆ పెద్దవాళ్ళు మాత్రమే కొనగలరు, మనలాంటి వాళ్ళకి కొనలేము. ఇక ఒకప్పుడు మేము 400, ఇదే ఊరిలో 2003లో 400 రూపాయల గ్రామ్ బంగారం కొన్నాను నేను, మా పిల్లలందరికీ కొనుక్కున్నాను. కానీ ఈ పొద్దు 1 గ్రామ్ కొనలేని పరిస్థితి మనవరాళ్ళకి అలా ఉంది. ఎందుకంటే మా ఆదాయం పెరగలేదు, అప్పటికిప్పటికి పడిపోయింది. నిజం చెప్పాలంటే అసలు ఆదాయమే లేకుండా పడిపోయింది 2002 నుంచి ఈరోజు పోల్చుకుంటే. ఇంకేం బంగారం కొంటాం? అప్పుడు 200 రూపాయలు రోజు సంపాదిస్తే 2 రోజులకు ఒకసారి గ్రామ్ బంగారం కొనుక్కోగలిగేవాళ్ళం. ఇప్పుడు గ్రామ్ కాదు కదా, దానిలో ఈ సొంత కూడా కొనలేని పరిస్థితి. మోడీ గారు మంచి నిర్ణయమే తీసుకున్నారా? మరి ఆయన్ని తిడుతున్నారు, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. తల్లి నిజం చెప్పాలి అంటే ఆయనకి ఇందులో ఒదిగేది ఏమీ ఉండదు. ప్రజల కోసమే కదా, ఎవరు ఏ నాయకుడు వచ్చినా ఎవరు చేసినా దానిలో మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలనేదే ఆయన తపన. ఇప్పుడు చికెన్ ధరలు కూడా పెరిగాయి కదా, 380 అయింది కదా. నానా మేము పిల్లకాయలు అప్పుడు చికెన్ వారానికి 1 రోజో నెలకు 1 రోజో తినేవాళ్ళం. ఇప్పుడు ప్రతిరోజు యూత్ తింటున్నారు. పెదకేం చేస్తాయి, పెదగాలి కదా కోడి. దాంతోపాటు అన్నీ పెరిగిందంటే దాని మీద కూడా భారం పెరుగుతుంది కదరా. ఇప్పుడు 1 రోజు తింటే అది ఆనందం, రోజు తింటే విషమే కదా. మనలోనే ఉంది అంతా.